Now see here, this type of questions also asked our JLM exam. The question is bulb B1, bulb B2, రెండు బల్బ్స్ ఉన్నాయి. బల్బ్ B1 స్పెసిఫికేషన్ 100 వాట్స్ 250 వోల్ట్స్, బల్బ్ B2 స్పెసిఫికేషన్ 100 వాట్స్ 200 వోల్ట్స్. దీస్ టూ బల్బ్స్, ఈ రెండు బల్బ్స్ని ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్. ఆ రెండు బల్బ్స్ని ఎలా కనెక్ట్ చేశాడు? సిరీస్లో చేశాడు. వీ నో దట్ ద సింబల్ ఆఫ్ బల్బ్, దిస్ ఈజ్ బల్బ్ సింబల్, రైట్? సో బల్బ్ B1 ఇది. వాట్ ఇస్ దిస్? బల్బ్ B1. నెక్స్ట్ బల్బ్ B2, బల్బ్ B2, దిస్ వన్. సో ఈ రెండు బల్బ్స్ని ఎలా కనెక్ట్ చేశాడు? కనెక్టెడ్ ఇన్ సిరీస్. దీస్ టూ బల్బ్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ అండ్ దీస్ టూ బల్బ్స్ ఆర్ కనెక్టెడ్ టు a 250 volts supply voltage battery, 250 volts. This is the question related figure. క్వశ్చన్ని అర్థం చేసుకొని మనం డ్రా చేసాం. క్వశ్చన్లో ఇవ్వలేదు ఫిగర్, మనం డ్రా చేసాం. సో రెండు బల్బ్స్ ఉన్నాయన్నాడు, బల్బ్ B1, బల్బ్ B2. అవి రెండు ఎలా కనెక్ట్ చేశాడు? సిరీస్లో కనెక్ట్ చేశాడు. ఆ రెండింటిని సిరీస్లో కనెక్ట్ చేసి వోల్టేజ్ బ్యాటరీ ఎంత ఇచ్చేశాడు? 250 volts. దెన్ వాట్ ఈజ్ ఆస్కింగ్? ద వోల్టేజ్ అక్రాస్ బల్బ్ B2. చూడండి, బల్బ్ B1, బల్బ్ B1 స్పెసిఫికేషన్స్ ఏమి ఇచ్చాడు? 100 వాట్స్, 100 వాట్స్ అండ్ 250 volts. చూడండి, వాట్స్ అనేది దేనికి యూనిట్స్? పవర్. అంటే మనకు స్పెసిఫికేషన్స్లో ఏమేమి వాల్యూస్ ఇచ్చాడు? పవర్ ఇచ్చాడు, ఎంత? 100 వాట్స్. 250 volts ఇచ్చాడు, ఏంటది? వోల్టేజ్. సో పవర్ వోల్టేజ్ తెలిస్తే మనము రెసిస్టెన్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? P = VI, I = V/R. సో ఇక్కడ నేను ఏం రాస్తున్నానంటే పవర్ ఈజ్ ఈక్వల్స్ టు V²/R. మనం లాస్ట్ పవర్ టాపిక్లో నేర్చుకున్నాం. పవర్ ఈక్వల్ టు వాట్? V²/R. నాకు ఇప్పుడు పవర్ ఇచ్చాడు, వోల్టేజ్ ఇచ్చాడు, నాకేం కావాలి? రెసిస్టెన్స్ కావాలి. సో పవర్ ఈక్వల్ టు V²/R అయితే రెసిస్టెన్స్ Rని మనం ఫార్ములా ఎలా రాసుకోవచ్చు? V²/P. పవర్ ఈక్వల్ టు V²/R. ఆర్ని అటు తీసుకెళ్ళిపోయాను, పవర్ని రైట్ సైడ్ తీసుకొచ్చేసాను. సో ఆర్ ఈక్వల్ టు ఏమని రాశాను? V²/P. మరి V వాల్యూ ఎంత? 250. సో V² అన్నాను కాబట్టి 250 × 250. పవర్ వాల్యూ ఎంత? 100 వాట్స్. సో డినామినేటర్లో 2 zeros నేను ఏం చేస్తున్నాను? క్యాన్సిల్ చేస్తున్నాను. 25 × 25 ఎంత వచ్చేసింది? 625 ohms. 625 ohms. సో బల్బ్ B1 రెసిస్టెన్స్ ఎంత? 625 ohms. నెక్స్ట్ బల్బ్ B2 తీసుకుంటున్నాను. బల్బ్ B2, మరి బల్బ్ B2 స్పెసిఫికేషన్స్ ఏమి ఇచ్చాడు క్వశ్చన్లో? చూడండి, 100 వాట్స్ 200 volts. 100 వాట్స్ 200 volts. అంటే ఇక్కడ కూడా పవర్ ఇచ్చాడు, మళ్ళీ వోల్టేజ్ ఇచ్చాడు. సో ఐ వాంట్ టు నో రెసిస్టెన్స్ ఆఫ్ బల్బ్ B2. సేమ్ ఫార్ములా వాడుతున్నాను. రెసిస్టెన్స్ ఆఫ్ బల్బ్ B2 ఈక్వల్ టు R ఈక్వల్ టు V²/P. V ఎంత ఇచ్చాడు ఇక్కడ? 200. దేర్ఫోర్ 200 × 200 డివైడెడ్ బై 100. సో డినామినేటర్లో న్యూమరేటర్లో 2 zeros క్యాన్సిల్ చేశాను. అప్పుడు ఎంత వచ్చేసింది? 400 ohms. జాగ్రత్త చూడండి, బల్బ్ B1 రెసిస్టెన్స్ ఏమో 625 ohms, బల్బ్ B2 రెసిస్టెన్స్ ఎంత? 400 ohms.
ఈ రెండు బల్బ్స్ని ఎలా కనెక్ట్ చేశాడు? సిరీస్లో కనెక్ట్ చేశాడు. సో నేను ఇప్పుడు ఈ రెండు బల్బ్స్ని రీప్లేస్ విత్ రెసిస్టర్స్. బల్బ్ B1 రెసిస్టెన్స్ చూడండి, ఇక్కడ డ్రా చేస్తున్నాను. బల్బ్ B1ని రెసిస్టెన్స్ R1, ఇదేంటి ఇప్పుడు? రెసిస్టెన్స్ ఆఫ్ బల్బ్ B1. అండ్ దిస్ ఈజ్ R2, రెసిస్టెన్స్ ఆఫ్ బల్బ్ B2. R1 వాల్యూ ఎంత వచ్చేసింది మనకు? ఇప్పుడు చేసాం. R1 వాల్యూ 625 ohms, R2 వాల్యూ 400 ohms. సో ఇక్కడ R1 ఈక్వల్ టు 625 ohms, R2 ఈక్వల్ టు 400 ohms. వాట్ ఈజ్ R1? రెసిస్టెన్స్ ఆఫ్ బల్బ్ B1. వాట్ ఈజ్ R2? రెసిస్టెన్స్ ఆఫ్ బల్బ్ B2. మళ్ళీ ఈ రెండు రెసిస్టర్స్కి మనం సప్లై ఎంత ఇచ్చాం? 250 volts. ఇప్పుడు మనం కావాల్సిన డాటా వచ్చేస్తుంది చూడండి. ఏమడిగాడు క్వశ్చన్? వాట్ ఈజ్ ద వోల్టేజ్ అక్రాస్ బల్బ్ B2? ఇక్కడ రెండు బల్బ్స్ సిరీస్లో కనెక్ట్ చేశాడు కాబట్టి కరెంట్ ఈజ్ సేమ్, వోల్టేజ్ విల్ బి డివైడెడ్. Current is same, voltage will be divided. Therefore, according to voltage division, voltage across bulb B2, I am writing VB2. Voltage across bulb B2 is equals to total voltage division formula చెప్తున్నాను. Total voltage అంటే V into same resistance. సేమ్ రెసిస్టెన్స్ అంటే ఏం చెప్పాలి? రెసిస్టెన్స్ ఆఫ్ బల్బ్ B2. రెసిస్టెన్స్ ఆఫ్ బల్బ్ B2 సేమ్ రెసిస్టెన్స్ డివైడెడ్ బై టోటల్ రెసిస్టెన్స్. ఇది ఫార్ములా, వోల్టేజ్ డివిజన్ ఫార్ములా. టోటల్ వోల్టేజ్ ఇంటూ సేమ్ రెసిస్టెన్స్ బై టోటల్ రెసిస్టెన్స్. సో ఇక్కడ టోటల్ వోల్టేజ్ ఎంత అప్లై చేసాం? V ఈక్వల్ టు 250 volts. సో 250 volts ఇంటూ సేమ్ రెసిస్టెన్స్ 400 ohms డివైడెడ్ బై 625 ప్లస్ 400. ఇది సో మామూలుగా అయితే 250 ఇంటూ 400 డివైడెడ్ బై 1025. కానీ ఇక్కడ మనకి ఏం చేశాడు? క్యాలిక్యులేటర్ నాట్ అలౌడ్ కాబట్టి ఈజ్ అప్రాక్సిమేట్లీ అన్నాడు. సో నేను ఏం చేస్తున్నానంటే ఈ 1025ని ఐ ఆమ్ కన్సిడరింగ్ యాజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 1000. ఈ 1025 నేను ఏమనుకుంటున్నాను? అప్రాక్సిమేట్లీ 1000. అప్పుడు చూడండి, 250 ఇంటూ 400 డివైడెడ్ బై 1000. సో 3 zeros cancel. 25 into 4, 25 4 how much? 100. సో ఆన్సర్ ఏంటి? 100 volts. The voltage across bulb B2 is approximately how much? 100 volts. మరి బల్బ్ B2 వోల్టేజ్ 100 volts అయితే వాట్ ఈజ్ ద వోల్టేజ్ అక్రాస్ బల్బ్ B1? 150 volts అప్రాక్సిమేట్లీ. ఎందుకంటే టోటల్ అప్లైడ్ వోల్టేజ్ ఎంత? 250 volts. దిస్ ఈజ్ ద ఆన్సర్.